అయ్యో! ఏం చెయ్యాలి? అయ్యో! ఎలా ఇప్పుడు? ఏంటి వనజక్క? ఆ! ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ కాకపోతే ఇంకేంటి? ఇన్ని రోజులు మేడం మాటే శిలాశాసనం అనుకుంటే, ఈ ముసలిదొచ్చి మొత్తం మార్చేసింది. అది సరిపోదన్నట్టు రాత్రి ఇద్దరిని గదిలో కూడా పంపించింది. ఇల్లు అలగ్గానే పండుగ కాదు, గదిలోకి పంపగానే కాపురమూ అయిపోదు. ఏంటి కాదు? పొద్దున నేను చూశాను కదా, ఆ సరసు మొహంలో ఆనందం, రాహుల్ మొహంలో నీరసం. పెళ్లి కాలేదు కదా, నీకిలాంటివన్నీ ఏం తెలుస్తాయిలే. నాకు కాదు, నువ్వే ఏం తెలియకుండా మాట్లాడుతున్నావు. హా? ఆ? సరస్సు మొహంలో ఆనందం ఓవర్ యాక్టింగ్, రాహుల్ మొహంలో నీరసం ఓవర్ స్లీపింగ్. ఏంటి ప్రీతి నువ్వు చెప్పేది? రాత్రి సరస్సు పెట్టుకోవాల్సిన పూల మీద మత్తు మందు చల్లాను. ఆ వాసన పీలిస్తే ఎంతటి మగాడైనా ఢమాలని పడిపోవాల్సింది. హ, ఇంకెక్కడి శోభనం. థ్యాంక్ యూ సో మచ్ ప్రీతి. అమ్మయ్యా, ఇప్పుడు నాకు మనసు ప్రశాంతంగా ఉంది. ఎక్కడ నాకు పోటీగా అది వారసుని తీసుకొస్తుందోనని చాలా భయపడిపోయాను. ఇక నేను బిందాస్గా ఉండొచ్చు. ఎస్! అంటే రాహుల్ బాబు మత్తుకి దీని మందే కారణమా? వీళ్ళు స్వార్థంతో చేసినా, నా మీద కోపంతో చేసినా, నాకు మాత్రం మంచో జరిగిందిలే. ఇప్పుడంటే మిస్ అయింది, కానీ ఈ ప్రీతి వల్ల ఎప్పటికైనా సమస్య. దీని నోరు ముంచే మందు వేస్తేనే కానీ మనసు అంతుండదు. అమ్మగారు అక్కడి నుంచి వచ్చేలోపే దీన్ని ఆట కట్టించాలి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రాహుల్. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? మా అత్తయ్య కూల్ అయిందా? ఇంకా అరుస్తోందా? లేదు మేడం, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. థ్యాంక్ గాడ్. నువ్వు మాత్రం ఆవిడ ముందు నవ్వుతూ ఉండాలి. ఏ మాత్రం డల్గా ఉన్నా బ్రాహ్మణి గురించి ఏ చిన్న నిజం తెలిసినా చాలా పెద్ద ఇష్యూ క్రియేట్ చేస్తుంది. సో బీ కేర్ఫుల్. షూర్ మేడం. మీరు రావడానికి ఇంకా టైం పడుతుందా మేడం? నాట్ మచ్ టైం. 1 అవర్లో ఇంట్లో ఉంటాను. 1 అవరా? అంటే మీరు సిటీలో ఉన్నారా? యా రాహుల్, 1 అవర్ బ్యాక్ ల్యాండ్ అయ్యాను. ఇప్పుడు కార్లోనే ఉన్నాను. ఓకే మేడం. ఏంటి రాహుల్, ఏమైందిరా? ఎందుకలా ఉన్నావు? మేడం టూర్ ఫినిష్ చేసుకొని వస్తున్నారన్నయ్య. అబ్బా రానివ్వరా బాబు, అప్పుడన్నా నానమ్మ ఫోకస్ మన నుంచి మేడంకి షిఫ్ట్ అవుతుంది. బ్రాహ్మణి డ్రామా కూడా బయటపడుతుంది. వాట్? ఏంట్రా అన్నదమ్ములిద్దరూ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? అంతా మీ వల్లే. నేనేం చేశానురా? సడన్ గా మీరు ఊరెందుకు వెళ్ళారు? అసలు మీరు ఊర్లో లేకపోవడం వల్ల మాకు సరైన సలహా ఇచ్చేవాళ్ళు లేక ఎంత సమస్య వచ్చిందో తెలుసా మీకు? సమస్య? నన్ను ఆశీర్వదించండి బామ్మగారు. ఎవరమ్మా నువ్వు? ఎవరు? అయ్యో రామా, ఇది మరీ విడ్డూరంగా ఉందే. ఫోన్ చేసి రమ్మని చెప్పి వస్తే ఎవరిని అడుగుతారా? అంటే నువ్వు మా రాహుల్ భార్యవా? అవునండి. పంతులు గారు,
వీళ్ళిద్దరితో సంతాన గోపాలస్వామి పూజ చేయించండి. పంతులు గారు, వీళ్ళేం చేయాలో చెప్పండి. భార్యాభర్తలిద్దరి చేత పూజ చేయించి స్వామివారికి ప్రసాదం ఇప్పించి ఇద్దరినీ ఒకే ఆకులో భోజనం తినేలా చేసి అదే రోజు రాత్రి శుభఘడియల్లో భార్యాభర్తని గదిలోకి పంపాలమ్మా. ఏంట్రా ఇదంతా? బ్రాహ్మణి వేషం మార్చి ఇంటి కోడలుగా తీసుకొస్తే ఈ రోజు పిన్ని గారు గుర్తుపట్టలేకపోయారు. మీ అమ్మొచ్చిన తర్వాత కూడా తెలియకుండా ఉంటుందనుకున్నారా? అంటే నాన్నమ్మ అల్టిమేటం పాస్ చేసేసరికి ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు అలా ప్లాన్ చేయాల్సి వచ్చింది డాడ్. ఆలోచన లేకుండా మీరు చేసిన పని ఆరిపోతున్న మంట మీద ఆజ్యం పోసినట్టయింది. అబద్ధం చెప్పినందుకు మీ అమ్మ, నిజం దాచినందుకు నాన్నమ్మ రుద్రతాండవం చేస్తారు. అవసరమా ఇదంతా? డాడ్, ఇప్పుడు మన సమస్య కారణాల గురించి కాకుండా పరిష్కారం గురించి మాట్లాడుకుంటే మంచిది. మీ అమ్మ ఎప్పుడొస్తుంది? ఒక 1 అవర్లో ఇంట్లో ఉంటారంట డాడ్. ఏంటి, గంట? తప్పించే అవకాశం కూడా లేకుండా అయింది. ఇప్పుడు బ్రాహ్మణి వేషం గురించి ఏం చెప్పాలి? మీరు చెప్పడం కాదు, జరిగింది మొత్తం 3D ఎక్స్పీరియన్స్తో మనం చూపించాలి. మానవా? ఎలా ప్రీతి? అంటే నాకు చెప్పకుండా ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టావా? లైవ్ ప్రూఫ్ ఉండగా రికార్డెడ్ ఫుటేజ్ ఎందుకు వనజక? అంటే ఇదన్నమాట మన ప్లాన్. అంటే మేడంకి వెల్కమ్ గిఫ్ట్, ఆ సరస్సు డ్రామాకి శుభం కాడనమాట. అంతేగా మరి. పద వెళ్దాం. ఏంటి సడన్ గా ఈ పొగ? ఎవరున్నారు అక్కడ? ఏం చేస్తున్నారు? ఏయ్, ఏంటి పొగ? ఎవరంటే మాట్లాడరే? ఏం చేస్తున్నారు? ఎవరు? మిమ్మల్ని మాట్లాడరే? ఈ సరస్సు వాణిగా వచ్చినప్పుడు ఆంటీ కనిపెట్టడానికి కొన్ని నెలలు పట్టాయి. బ్రాహ్మణిగా వస్తే నిజం తెలుసుకోవడానికి కొన్ని రోజులు పట్టింది. ఇప్పుడు ఎత్తిన కొత్త అవతారం కొన్ని క్షణాల్లో బయటపడుతుంది. వాళ్ళ అత్తయ్య మీద భయంతో ఆంటీ ఈ సరస్సుకి డబుల్ కోటింగ్ ఇస్తుంది. వీడియో కాల్తో ప్రాబ్లం క్లియర్ అయిందనుకున్న ఆంటీకి గుమ్మంలో అడుగు పెట్టగానే ఈ స్పెషల్ ప్యాకేజీ ఎదురుగా పెడదాం. పాన్ ఇండియా సినిమా ట్రైలర్లా ఇది మూటలో నుండి బిల్డప్ లో మేడం ముందు రివీల్ అవుతుంటే ఉంటుంది ప్రీతి నా భూతో నా భవిష్యత్. అంటే ఈ భూతం పీడ వదిలి మన భవిష్యత్తు హ్యాపీగా ఉంటుందన్నమాట. ఎక్కడున్నారు ఆంటీ? ఇమాజినేషన్లకి టైం ఇవ్వకుండా తొందరగా రండి.
డ్రైవర్ కాస్త తొందరగా పోని. ఇంటికి వెళ్ళి మా అత్తయ్యని చూసేంత వరకు నాకు టెన్షన్ తగ్గదు. మనవరాలా, మనవరాలా, ఎక్కడున్నావమ్మా? ఏంటమ్మగారు? నేను పిలిచింది నిన్ను కాదు, నా చిన్న మనవరాల్ని. హా? ఎక్కడుంది మనవరాలా? బెల్లం కొట్టిన రాయలా అలా బిగుసిపోయావేంటి? నా చిన్న మనవరాలు ఎక్కడా? నాకేం తెలీదు, నేనేం చూడలేదు. అయినా తన గురించి నన్ను అడుగుతారేంటి? ఇంట్లో మనిషివే కదా, ఆ మాత్రం తెలియకుండా ఎలా ఉంటావు? ఏమైంది నాన్నమ్మా? మీ ఆవిడ్ని పిలిస్తే మీ వదిన గారు వచ్చి నాతో వాదన చేస్తున్నారు. హ, నేనేం వాదన చేశానండి? నాకు తెలీదు అన్నాను, అంతేగా. మ్మ్. మా మేడం కూడా ఎప్పుడూ ఇన్ని మాటలు అనలేదండి. అలా అనకే, ఒక్కొక్కళ్ళు ఇలా ఉన్నారు. మీతో కాదు, ముందు మా చిలకమ్మతో మాట్లాడాలి. ఎక్కడుంది పద్దు? మీ అత్తకి ఫోన్ చేసి ఆ మాట పైకొచ్చేలా పెట్టు. రింగ్ అవుతుందమ్మమ్మా. చిలకమ్మ, నేను చెప్పత్తయ్యా. నేను చెప్పడం కాదు, మొన్న ఫోన్ చేస్తే నిన్న వస్తానన్నావు. ఏమన్నా అంటే మీలాగా మాట తప్పను అని కబుర్లు చెప్తావు. ఇంకా రాలేదు, ఎక్కడున్నావు? నేను బతికుండగా మీ ఇంటికి వస్తావా నువ్వు? అత్తయ్యా, వస్తున్నాను అత్తయ్య, దారిలో ఉన్నాను. అనుకోకుండా వేరే మీటింగ్ కూడా వెళ్లాల్సి వచ్చింది, అందుకే ఒకరోజు ఆలస్యం అయింది. నిన్ను నమ్మడం తప్ప నాకు వేరే దారి లేదు కాబట్టి ఏదో ఒకటి చెప్పేస్తావు. ఇంకా నేను చెప్పేది నిజమే అత్తయ్య. మరి నీ చిన్న కోడల విషయంలో ఎందుకు అబద్ధం చెప్పావు? అబద్ధం ఏంటి? ఏంటా, మీ మధ్య ఏదో మనస్పర్ధలున్నాయని పుట్టింటి నుంచి అప్పుడే రాదని చెప్పావు. మరి ఇవన్నీ అబద్ధాలు కాదా? దాని గురించి ఇప్పుడెందుకు అత్తయ్యా? వదిలేయండి అత్తయ్యా. అలా వదిలేసుకుంటే బంధాలకి విలువే ఉంటుంది, మనిషి బ్రతుక్కి అర్థమే ఉంటుంది. ఏంటన్నయ్యా ఇది? నాన్నమ్మ మాటల వల్ల ఈ ప్రాబ్లం ఇంకా కాంప్లికేట్ అయ్యేలా ఉంది. అన్నీ ఫోన్లో ఎందుకులేండి, వచ్చిన తర్వాత మాట్లాడొచ్చులే పిన్ని గారు. చెప్పేది మంచే కదా అరుణ్ బాబు, ఎన్నిసార్లు చెప్పినా తప్పు కాదు. నువ్వు చేసిన పొరపాటుని నేను సరిదిద్దుతాను. నీ ఇంటి పరువుని మర్యాదని నీ బదులు నేను తిరిగి నిలబెట్టాను. అంటే ఏం చేశారత్తయ్యా? నీ చిన్న కోడలు రాహుల్ భార్య ఇక నుండి ఈ ఇంట్లోనే అందరితో కలిసి ఉంటుంది. వాట్? ఏంటి ఏంటి మీరు చెప్పేది? అది మన ఇంట్లో, దాని గురించి ఎలా తెలిసింది మీకు? ఎవరు చెప్పారు? ఒకరు చెప్తే కానీ అర్థం చేసుకునే స్థితిలో నేను లేను చిలకమ్మ.
నా గురించి నీకు తెలీదా? కానీ చిలకమ్మ, ఏ మాటగా మాటే. నిజంగా నీ చిన్న కోడలు బంగారం. ఆ పద్ధతి, ఆచారం, మడి, మాట తీరు చాలా గొప్పగా ఎంచుకున్నావులే ఆ పిల్లని. కళ్ళ ముందు తిరగాల్సిన లక్ష్మీదేవిని ఇన్ని రోజులు ఎలా కాదనుకొని దూరం చేసుకొని చాలా పెద్ద తప్పు చేసావు చిలకమ్మ. దాని గురించి మీకు పూర్తిగా తెలీదత్తయ్యా. పోనీలే, అందులో ఏముంది, ఇంకా 2-3 రోజులు ఉంటాను కదా. ఒక్కదాని గురించే కాదు, మొత్తం అందరి గురించి తెలుసుకుంటానులే. సర్లే, నువ్వు తొందరగా రా, వచ్చాక మాట్లాడుకుందాం. ఎంత ధైర్యం దీనికి! కొండలు కట్టి కండిషన్స్ పెట్టినా దీనికి బుద్ధి రాలేదన్నమాట. ఇచ్చిన మాట కన్నా, కన్నబిడ్డ ప్రాణం కన్నా కాపురం ఎక్కువైపోయిందా దీనికి? అంటే నేను మా అత్తయ్యకి భయపడుతున్నానని నన్ను బుట్టలో వేసుకోవడానికి నిజం ఒప్పేసుకుందా? ఇందులో ఇంట్లో వాళ్ళ హెల్ప్ కూడా ఉందా? ఇంటికి వెళ్తే గాని అసలు నిజం, దాని కొత్త నాటకం తెలీదు. మనిషి కన్నా దీని మూలుగులే వెరీ డేంజరస్ గా ఉన్నాయి ప్రీతి. అది ఆపడానికి కదా ఈ స్ప్రే. చచ్చిందా? లేదు, అన్కాన్షియస్ అయిపోయింది. స్పృహ రావడానికి 1 hour పడుతుంది. హా? అంటే ఈ లోపు మేడం వచ్చేస్తుంది, దీన్ని చూసేస్తుంది. ఇంట్లో ఉన్న మేనత్తను కూడా లెక్క చేయకుండా బ్రాహ్మణిని బయటికి ఎంటేస్తుంది. Yes, 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 yes. ఇదే, ఈ ఎగ్జైట్మెంటే కాస్త తగ్గించుకుంటే మంచిది. దీని పీడపోయే ఫ్యూచర్ కళ్ళ ముందు కనపడుతుంటే తగ్గేదే లేదు ప్రీతి. ఇది సైలెంట్ గా స్టోర్ రూమ్ లో ఉన్న ఆంటీ వచ్చేంత వరకు మనం కేర్ఫుల్ గా ఉండాలి. అన్నింటికన్నా ముందు ఎవరైనా ఏమైనా అడిగితే నువ్వు నీ నోటిని, ఈ టెన్షన్ ని కంట్రోల్లో ఉంచుకోవాలి. అంటే ఆ ముసల్దాని కోపం అరుపులు చూస్తుంటే తెలియక తడబడుతున్నాను. కానీ నిజమెందుకు లీక్ చేస్తాను ప్రీతి? సరే పద, మనం ఎక్కువసేపు ఇక్కడ ఉంటాం మంచిది కదా. పద. అమ్మమ్మ కనిపించలేదు. అంతా వెతికాను, ఎక్కడ కనపడలేదు నానమ్మా. లేకపోవడం ఏంటి? ఏం జరుగుతుంది ఇంట్లో? రాహుల్, సరే మోయ, నేను మళ్ళీ చేస్తాను. నానమ్మ, ఎక్కడ్రా? చెప్ప పెట్టకుండా నీ పెళ్ళం ఎక్కడికెళ్ళింది? అదే తెలియడం లేదు నానమ్మ. వాళ్ళింటికి కూడా నేను ఫోన్ చేశాను, వాళ్ళకు కూడా తెలియదు అంటున్నారు. బుద్ధుందా అలా మాట్లాడడానికి? ఆ అమ్మాయి నీ భార్య. ఏం చేస్తుంది, ఎక్కడుంటుంది మేము అడక్క ముందే నువ్వే సమాధానం చెప్పాలి. అలాంటిది తెలీదు అంటే ఏమనుకోవాలి? ఉదయం ఇంట్లోనే ఉంది నానమ్మ, నేను చూశాను. మరి ఉన్నట్టుండి ఎలా మాయమవుతుందిరా? ఏవైనా వస్తువులు తీసుకురావడానికి బయటికి వెళ్ళిందేమో, వాచ్మెన్ అడగండి. లేదు డాడ్, వాళ్ళు కూడా ఉదయం నుండి చూడలేదని చెప్పారు.
ఇది పద్ధతి కాదురా.